నార్మల్‌గా నువ్వు హెల్త్ మంచిగా చూసుకుంటారంట కదండీ మీరు? అందరూ చూసుకోవాల్సిన దాన్ని ఒక్కడిని ప్రత్యేకంగా చేసేది ఉందబ్బా. ఎవరైనా చేసేదే. ఫుడ్ విషయం గాని దీన్ని. ఫుడ్ విషయం జాగ్రత్త పడతాను. ఫుడ్ నాన్ వెజ్ తింటారు కదా? నాన్ వెజ్ తినను, వెజిటేరియన్. ఎలా అన్న ప్రోటీన్? ప్రోటీన్ ఉంటాయి సోర్సెస్. ఏ వెజ్లో లేవా ఏంటి ప్రోటీన్ సోర్సెస్? ఉంటాయి కానీ అది ఉంటుంది తినాలనిపిదా ఎప్పుడు? ఆహా, ఎవరికైనా ఒక పాయింట్ తర్వాత ఒక స్టేజ్ దాటాక ఇప్పుడు నేనే కదా ఎవరికైనా అంతే. సో ఎక్సర్సైజ్, మినిమం ఎక్సర్సైజ్ ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్గా. మనకి ఫేసే కదా, బాడీయే కదా మనం కాపాడేది. ఇంకా అంటే యాక్చువల్లీ ఇది అడగడానికి అన్నం తక్కువ తినాలి శోభన్ బాబు గారు ఏదో. అవును, కరెక్ట్. ఆయన దగ్గర నేర్చుకున్నాను ఈ విషయం. ఏంటంటే లెస్ రైస్ మోర్ కర్రీ. ఆయన చాలా మనకి నువ్వంటే నాకు టక్కన మాట గుర్తొస్తుంది. రాముడు గురించి మామూలుగా వర్ణిస్తూ, రాముడు మాట్లాడితే అందం, రాముడు నడిస్తే అందం, రాముడు యుద్ధం చేస్తే అందం, రాముడు నిద్రపోతే అందం అంటారు. నిద్రపోయిన అందం ఏంటి? కానీ నిద్రపోవడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. అడ్డదడ్డంగా పడుకోవడాలు అలాంటివి చేయకూడదు అని. అలాగా శోభన్ బాబు గారు తింటున్నప్పుడు చూసినా అందంగా ఉంటుంది. అది మన అతలో డైలాగ్ ఉంటుంది, అదేంట్రా అదేదో మొక్కకి అట్టుకట్టినట్టు పద్ధతి కొడుతున్నాడు. అలాగా పద్ధతిగా అన్నం ఇలా తినాలి అంటే నాకు అది ఎంత ఫిక్స్ అయిపోయిందంటే, ఎక్కడికైనా ఎవరైనా బుఫేలో తినేప్పుడు చూస్తూ భయం వేస్తుంది. ఆ ప్లేట్లో ఉన్నవన్నీ పోసేసుకుని ఆ తినే విధానానికి పక్కవాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, తెలియదు చాలా మందికి పాపం. కానీ ఆయన తినేటప్పుడు చూడాలి పద్ధతిగా, కొంచెం 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 చాలా లిమిటెడ్గా తినేవాడు. ఆ తినడం కూడా చాలా పద్ధతి, చాలా ఫోకస్డ్గా. ఎందుకంటే మనకి ప్రాణానికి లైఫ్ మన ఆధారానికి అదే కదా, అన్నమే కదా. దానికి అంత వాల్యూ ఇచ్చేవారు. అలాగని అది కూడా మోతాదులో చాలా లిమిటెడ్గా తినేవారు. అది ఆయన దగ్గర నేర్చుకున్న విషయం వాస్తవానికి.